నమస్తే అందరికీ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. రోజు చెప్పే సోది కాకుండా ఇవాళ డైరెక్ట్గా పాయింట్స్కి వెళ్ళిపోదాం. ఇవాళ టాపిక్ వచ్చి జావా ఫించెస్ మేలు ఫిమేల్ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ పాయింట్ వచ్చి జావా ఫించెస్లో మేలు ఫిమేల్ ఐడెంటిఫికేషన్ ఎలా తెలుసుకోవాలి అంటే వీటి కంటి దగ్గర ఉన్న సర్కిల్ని బట్టి. ఆ మేలు సర్కిల్ వచ్చి కొద్దిగా రెడ్ ఎక్కువ ఉండిద్ది ఆ సర్కిల్, ఆ ఫిమేల్ది కొద్దిగా రెడ్ తక్కువగా ఉండిద్ది. ఆ కళ్ళ మీద ఉన్న సర్కిల్ చూసారు కదా, ఇది ఫిమేలు. మనం రెండు పక్క పక్కన పెట్టుకుంటే చాలా తొందరగా అర్థమైపోయింది మేల్ ఏదో ఫిమేల్ ఏదో. నా లెఫ్ట్ హ్యాండ్లో ఉంది మేలు, రైట్ హ్యాండ్లో ఉంది ఫిమేలు. ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు ఇందుట్లో. ఇది ఒక్క పాయింట్ మాత్రమే, ఇంకా 3-4 పాయింట్లు ఉన్నాయి. ఆ 3-4 పాయింట్లు మనం తొందరగా తెలుసుకోవచ్చు మేల్ ఏదో ఫిమేల్ ఏదో. సెకండ్ పాయింట్ కూడా ఐ సర్కిల్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఐ సర్కిల్ ఫిమేల్కి వచ్చి రౌండ్గా ఉండిద్ది, మేల్కి వచ్చి మనకెట్లా ఉండిద్దో హ్యూమన్స్కి అలా ఉంటాయి వీటి సర్కిల్ వచ్చి. ఈ రెండింటిని పక్క పక్కన పెడితే అర్థమైపోయిద్ది మేల్ ఏదో ఫిమేల్ ఏదో. ఇందుట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముండదండి జావా ఫించెస్లో, ఎందుకంటే జావా ఫించెస్లో ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు మేల్ ఏదో ఫిమేల్ ఏదో అట్లా ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలనేది. ఈ రెండింటిని పక్కన పెడితే మీకు అర్థమైపోయి ఉంటుంది మేలు ఫిమేలు. థర్డ్ పాయింట్లో వీటి ముక్కు సైజుని బట్టి అర్థమైద్ది. ఇది ఫిమేలు, వీటి ఫిమేల్ ముక్కు ఎప్పుడైనా సరే కొద్దిగా షార్ప్గా ఉండిద్ది మేల్తో పోల్చుకుంటే. మేలుది ఎలా ఉండిద్ది అంటే కొద్దిగా బండగా ఉండిద్ది. అంటే ఫిమేల్ మీద ముక్కు సైజు కొద్దిగా వెడల్పు ఎక్కువ ఉండిద్ది కానీ షార్ప్ ఉండదు. ఫిమేల్ది షార్ప్ ఉండిద్ది కానీ బండగా ఉండదు. ఫోర్త్ పాయింట్ వచ్చి వీటి కలర్ను బట్టి కూడా తెలుసుకోవచ్చు. వీటి కలర్ చూడండి, ఫుల్ రెడ్ ఉండిద్ది మేలు ముక్కు వచ్చేతలకి. పైగా వీటి పైన షేప్ చూశారు కదా, అది వి షేప్లో రాదు, యూ షేప్లో వచ్చిద్ది మేల్ది. ఫిమేల్ చూస్తే వి షేప్లో ఉండిద్ది, కలరు రెడ్డిష్ అనేది కొద్దిగా తక్కువగా ఉండిద్ది. ఈ రెండు పక్కన పక్కన చూడండి, కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఇందుట్లో. ఈ ఫోర్త్ పాయింట్లో ఈజీగా తెలిసిపోయింది. అది కూడా ఏ దానికైతే 6 months వచ్చింది. ఈ బర్డ్ని జావా ఫించ్ అంటారు, జావా స్పారో అంటారు, రైస్ బర్డ్ అని కూడా అంటారు. అంటే ఇది ఎక్కువ రైస్ తిని కూడా బతుకుతుంది. ఇది ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి రావటం వల్ల అక్కడ ఎక్కువ రైస్ పండిస్తూ ఉంటారు. ఇది ఎక్కువ రైస్ తినే బతికి ఉంటుంది, అందుకే దీన్ని రైస్ బర్డ్ అని కూడా అంటారు. దీని లెంత్ వచ్చి 6 నుంచి 7 ఇంచుల లెంత్ పెరుగుతూ ఉండిద్ది. దీని లైఫ్ స్పామ్ వచ్చి 5 నుంచి 7 సంవత్సరాల లైఫ్ స్పామ్ అంటూ ఉండిద్ది. జావా స్పారో తినే సీడ్ మిక్స్ ఏంటంటే మిల్లెట్స్ తింటాయి, ఎల్లో మిల్లెట్స్ తింటాయి, వైట్ మిల్లెట్స్ తింటాయి, రైస్ తినిద్ది, రెడ్ మిల్లెట్ తింటాయి, కెనరీ సీడ్స్ తింటాయి, హ్యామ్ సీడ్స్ తింటాయి, లైన్ సీడ్స్ తింటాయి, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తింటాయి, మస్టర్డ్ సీడ్స్ ఉంటాయి, సీసమ్ సీడ్స్. ఇవి ఎక్కువగా సీడ్ మిక్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇది వీటి బ్రీడింగ్ ఏజ్ వచ్చి 8 months నుంచి వీటి బ్రీడింగ్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. ఒక క్లచ్లో 4 నుంచి 8 నుంచి ఒక్కోసారి 12 గుడ్లు కూడా పెట్టే అంత కెపాసిటీ ఉంటుంది. ఈ 12 చిక్స్ని కూడా ఇది మంచి ఫుడ్, మంచి ఫీడింగ్ ఇచ్చి ఈజీగా 12 పిల్లలను పెంచుకోగలుగుతుంది. అందుకే వీటిని గుడ్ పేరెంట్స్ కూడా అని అంటారు జావా ఫించెస్ని. ఎవరైతే జావా ఫించెస్ పెంచుకోవాలి అనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా ఒక పేరుకి వచ్చి 2 feet కేజ్ అనేది ఉండాల్సిందే. ఆ 2 feet కేజీలో ఇది ఈజీగా మంచి బ్రీడింగ్ చేస్తుంది. వీటిలో ఉన్న ఇంకో మంచి పాయింట్ ఏంటంటే ఇవి కాలనీ బ్రీడింగ్ అనేది మంచి సక్సెస్ఫుల్ బ్రీడింగ్ చేస్తాయి. కాలనీ బ్రీడింగ్లో ఇవి ఎందుకంటే ఇది ఒకదాని మీద ఒకటి అటాక్ అనేది చేసుకోవు. ఇవి చాలా సైలెంట్గా ఉండే బర్డ్స్, అందుకే వీటి కాలనీ బ్రీడింగ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది వీటిది. ఎప్పుడైతే వీటిని ఎక్కువ మొత్తంలో పెంచాలి అనుకుంటారో కేజీలో, ఒక్క పేరుకి 2 feet సరిపోతుంది. కానీ 2 పేర్లు వేయాలి అనుకుంటే మాత్రం 2.5 feet. అట్లా ఒక్కొక్క పేరు పెరుగుతున్న కొంది 1/2 feet కేజీ పెరుగుతూ ఉండాలి వీటికి. జావా ఫించ్ని కేజీలో పెంచుకునేప్పుడు స్టిక్స్ అనేవి 2 కానీ 3 కానీ స్టిక్స్ పెంచుకోవాలి. ఎందుకంటే జావా ఫించి ఒక స్టిక్ మించి ఒక స్టిక్ మీదకి ఎక్కువగా ఎగరటానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటాయి. ఇట్లా ఎగరటం వల్ల వీటి హెల్త్ కూడా చాలా బాగా ఉంటుంది వీటిది. జావా ఫించి బ్రీడింగ్ కుండలో కూడా మంచి బ్రీడింగ్ చేస్తుంది, బ్రీడింగ్ బాక్స్లో కూడా మంచి బ్రీడింగ్ చేస్తుంది. వీటికి బ్రీడింగ్ బాక్స్ సైజ్ ఎలా ఉండిద్ది అంటే మన ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి బడ్ గీసి ఎంత బ్రీడింగ్ బాక్స్ ఎంత కుండ పెట్టుకుంటామో సేమ్ వీటికి కూడా అంత సైజు బ్రీడింగ్ బాక్సులు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే వీటి పిల్లల్ని పెంచి పిల్లలు ఏంటంటే 4 నుంచి 12 గుడ్లు పెడతాయి కాబట్టి పిల్లలు పెరగటానికి అంత స్పేస్ ఉండాల్సిందే వీటికి. ఈ బాడీ ఎప్పుడైతే బ్రీడింగ్కి వచ్చిందో ఆటోమేటిక్గా వీటి నెస్టింగ్ మెటీరియల్ అనేది ఈ బాక్స్లోకో కుండలోకో ఇవే తీసుకెళ్ళి మొత్తం పూర్తయిన తర్వాత ఎగ్స్ లే చేయడం స్టార్ట్ అవుతూ ఉండిద్ది. అందుకని చెప్పి వీటి నెస్టింగ్ మెటీరియల్ కూడా మనం కొద్దిగా పెట్టడమో లేదా కేజీలో ఉంచడమో కన్ఫామ్గా చేయాల్సిందే జావా ఫించ్కి. నెస్టింగ్ మెటీరియల్ లేకుండా ఇది బ్రీడింగ్ అనేది అస్సలు చేయదు.
ఇది ఎగ్స్ క్వాంటిటీ ఎక్కువగా పెట్టడం వలన ఏమైందంటే వీటికి కాల్షియం అనేది శరీరంలో తక్కువ పడతా ఉండిద్ది. ఈ కాల్షియం శరీరంలో తక్కువ కాకుండా చూసుకోవాలంటే మనం కెటిల్ ఫిష్ బోన్ కానీ కాల్షియం బ్లాక్ కానీ ఈ రెండు మనం కేజీలో పెట్టాల్సిందే. ఇది కాకుండా వీటికి ఎగ్ ఫుడ్ అనేది కంపల్సరీగా ప్రతి 2 రోజులకు ఒకసారి మంచి బ్రీడింగ్ చేయాలి అంటే మాత్రం 2 రోజులకు ఒకసారి ఎగ్ ఫుడ్ పెట్టాల్సిందే. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి 4 రోజులకు ఒకసారి ఎగ్ ఫుడ్ పెట్టాల్సిందే. అంటే మనం సాఫ్ట్ ఫుడ్ పెట్టినా సరే అందులో ఎగ్ కలిపి పెట్టవచ్చు. వాటి మీద మనం కెటిల్ ఫిష్ బోన్ పౌడర్ కానీ కాల్షియం బ్లాక్ పౌడర్ కానీ కన్ఫామ్గా వేసి పెడుతూ ఉండాలి. లేదు అంటే ఇది బ్రీడింగ్ ఆపేస్తుంది. ఇవి స్పౌట్స్ కూడా ఎక్కువగా తింటాయి. ఎప్పుడైనా సరే మనం మొలకలు పెట్టాలి అంటే వీటిని ఏం చేయాలంటే మిక్సీలో ఒకసారి క్రష్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఎంత నానేసినా సరే ఫించెస్కి అనేది అవి గట్టిగానే ఉంటాయి. ఎప్పుడైతే మనం మిక్సీలో 1 టైం 2 టైమ్స్ క్రష్ చేసి పెట్టడం వల్ల అవి మెత్తగా ఉంటాయి. ఆ మెత్తగా ఉన్న ఆహారాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. మన దగ్గర రోజు ఇంట్లో మిగిలిన రైస్ కూడా నార్మల్ రైస్ అందుట్లో ఏమీ కలుపుకున్న రైస్ కూడా మనం బాయిల్ చేసిన రైస్ని వీటికి డైలీ కాకపోయినా సరే 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి మనం కొద్దిగా 1 టీ స్పూన్ అంత వేసి వీటికి పెట్టవచ్చు. జావా ఫించి వాటి పిల్లల యావరేజ్ మనం పెంచుకోవాలంటే మాత్రం గ్రీన్ ఫుడ్ ఒకటి సాఫ్ట్ ఫుడ్ ఒకటి కంపల్సరీగా ఉండాల్సిందే. ఇది గ్రీన్ ఫుడ్లో పాలకూర తింటాయి, తోటకూర తినిద్ది, ధనియా తినిద్ది, పుదీనా తినిద్ది. ఇవి ఇష్టంగా సాఫ్ట్ ఫుడ్ తినడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటాయి. వీటిని ఎప్పుడైనా సరే సాఫ్ట్ ఫుడ్ పెడుతున్నాము అంటే వాటిని చిన్న చిన్న పీసెస్గా వేసి పెట్టాలి. అది ఎంత పెట్టాలి కేజీలో అంటే 3 అవర్స్లో 4 అవర్స్లో ఇది తిని తొందరగా అయిపోయే అంత ఫుడ్ మాత్రమే పెట్టాలి. అంటే 3 అవర్స్లో ఇది ఎంత తినగలదో అంత ఫుడ్ మాత్రమే మనం కేజీలో పెట్టాల్సింది. వీటికి ఫించెస్కి ఇష్టమైన ఫుడ్లో బీట్రూట్, క్యారెట్ అనేది చాలా ముఖ్యంగా ఉండిద్ది. వీటిని ఏం చేయాలంటే క్యారెట్ని కానీ బీట్రూట్ని కానీ మనం క్రష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి వీటికి పెట్టాలి. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఈ పింక్ సాల్ట్ అనేది ఒక మొక్క చిన్న మొక్క అందుట్లో పెట్టండి. ఇవి కూడా ఇష్టంగా తింటాయి. ఇవి ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఈ జావా ఫించ్ అనేది చాలా ఎక్కువగా స్నానం చేస్తూ ఉండిద్ది. అందుకని చెప్పి వీటిని ఎప్పుడు ఒక స్పెషల్గా ఒక బౌల్లో వాటర్ అనేది కంపల్సరీగా పెడతా ఉండాలి. రోజు 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. వీటిది జావా ఫించెస్కి ఎండ అనేది చాలా ముఖ్యం. అట్లీస్ట్ 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ వీటి మీద డైరెక్ట్గా సన్లైట్ పడే విధంగా మనం కేజీని సెటప్ చేసుకోవాలి. చలికాలంలో వీటికి ఏమైందంటే ఎక్కువ చలి తట్టుకోలేవు వీటిని. అప్పుడు కేజీలో మనం హీట్ బల్బ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయాల్సింది. వీటికి జావాతో బ్రీడింగ్ చేయాలంటే వైట్ జావాతో ఏ జావా అయినా సరే, అది సిల్వర్ అయినా సరే, గ్రే వేస్ అయినా సరే మనం సక్సెస్ఫుల్లీ బ్రీడింగ్ తీయొచ్చు. కానీ సిల్వర్ జావా, గ్రే జావా రెండు మిక్స్ చేసి మనం ఒక బ్రీడింగ్ చేయలేము. ఎందుకంటే ఇలా బ్రీడింగ్ చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్లో వీటికి పుట్టిన పిల్లలు సరిగా బ్రీడింగ్ చేయవు. ఎప్పుడైనా సరే మంచి బ్రీడింగ్ తీయాలి అంటే మాత్రం ఒక తల్లికి పుట్టిన బిడ్డల్ని ఎప్పుడు మనం బ్రీడింగ్లో ఉపయోగించకూడదు. వాటిని అవాయిడ్ చేయడానికి ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే కాలనీ బ్రీడింగ్లో మనం మంచి బ్రీడింగ్ తీసుకోవాలంటే బ్రీడింగ్ టైం రాగానే వీటికి మనం బాక్సులు కానీ కుండలు కానీ అనుకున్న దానికంటే ఉన్న పేర్స్ కంటే 3-4 ఎక్స్ట్రా పెట్టాలి. అది బడ్గీస్లో అయినా సరే, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్లో అయినా సరే, ఫించెస్లో అయినా సరే. మనం సమ్మర్ కాకుండా మిగతా టైంలో ఏం చేస్తామంటే కేజీలో నైట్ పూట వాటర్ అవన్నీ తీసేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సమ్మర్లో కన్ఫామ్గా 24 అవర్స్ వాటర్ ప్రొవైడ్ చేయాల్సిందే. ఎందుకంటే హీట్ అలా ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఇవి వాటర్ ఎక్కువగా తాగడానికి, ఎక్కువగా స్నానం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇదేనండి జావా ఫించెస్ గురించి డీటెయిల్స్ మొత్తం చెప్పాను మీకు. ఇంకా వీడియో కావాలంటే ఇంకా లెంత్ అయింది కానీ అనవసరం. నార్మల్ బేసిక్ పాయింట్స్ తెలుసుకొని ఉంటే చాలు. అదొకటి మన దగ్గర వాట్సాప్ ఛానల్ కూడా ఒకటి ఉందండి, మిడిల్ క్లాస్ బర్డ్స్ అనే పేరు మీద. ఎవరికైనా సరే బర్డ్స్ అమ్మాలన్నా కొనాలన్నా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లింక్ డిస్కషన్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.